హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ గాజువాక. పర్సంటేజ్ల్లో ఈ సమ్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా బేసిక్ మోడల్ సమ్. అయితే ఈ బేసిక్ మోడల్ సమ్ ఎగ్జామ్లో అడుగుతాడంటే చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ ఎటువంటి మోడల్ అంటే ఏబి మధ్య కంపారిజన్ ఇస్తాడు. ఎగ్జామినర్ మనకి ఏం చెప్తాడు అంటే ఏబి అనుకుంటే ఏ అనేది బి కంటే ఎక్కువ అని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఏ కంటే బి ఎంత తక్కువ అని అడుగుతాడు. లేదంటే బి అనేది తక్కువ అని చెప్తాడు, మరి ఏ కంటే మరియు బి తక్కువ అని వాడే చెప్పి బి కంటే ఏ ఎంత ఎక్కువ అని వాడు అడుగుతుంటాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జామినర్ మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పి ఒకదానితో కంపేర్ చేస్తే రెండోది ఎంత తక్కువ లేదా ఎంత ఎక్కువ అని అడుగుతూ ఉంటాడు. అటువంటి సమ్స్ని ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. ఈ సమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే మెథడ్ 1 చూడండి. ఈ సమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అంటే ఏ అనేది బితో కంపేర్ చేసినప్పుడు 25% ఎక్కువ విలువను కలిగి ఉంది. అయితే పర్సంటేజ్లో ఎప్పుడైనా మనం కంపారిజన్ చేసినప్పుడు ఎవరితో అయితే కంపారిజన్ చేస్తామో వాళ్ళు ఎప్పుడు మనకి 100%. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అంటే ఏ మరియు బి మధ్య రిలేషన్ రాసుకున్నప్పుడు ఏని బితో కంపేర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బి అనేది మనకి 100% అవుతుంది. ఎందుకంటే పర్సంటేజ్లో మనం తీసుకున్న ఏ వాల్యూ అయినా సరే మనకి టోటల్ వాల్యూ అనుకున్నప్పుడు 100%, మరి కంపారిజన్ చేసినప్పుడు అవతల వ్యక్తి వాల్యూ కూడా మనకు 100%. మరి 100% అనుకుంటే మరి ఏ అనేది 25% మోర్ అన్నాడు, 25% ఎక్కువ అన్నాడు. మరి 25% ఎక్కువ అంటే మరి ఇది 100 అయితే 100కి 25% ఎక్కువ. మరి 25% ఎక్కువ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 125. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్ ఏ. అయితే బి అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది ఎవరితో కంపేర్ చేస్తే? ఏతో కంపేర్ చేస్తే. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఆల్రెడీ ఏ అనేది బి కంటే 25 ఎక్కువ అని వాడిచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఏ నుంచి కంపేర్ చేసినప్పుడు బి అనేది ఎంత తక్కువ అని అడుగుతూ ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏతో కంపేర్ చేస్తూ ఉన్నాడు కదా. 125కి 100 అంటే ఎంత తక్కువ? జనరల్గా 25 తక్కువ. దీనిని మనం పర్సంటేజ్లో చెప్పాలి. 125కి 25 తక్కువ. అయితే ఎవరితో కంపేర్ చేస్తాను? ఏతో. అందుకే ఏ వాల్యూ 125 తీసుకుంటాం. దీన్ని పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. 25 1 జా 25, 5 జా 5 1 జా 5, 20 జా. సో 20% వాల్యూ అనేది మనకి ఇక్కడ బి తక్కువగా ఉంటాడు. ఇది మెథడ్ 1. ఏంటి ఈ మెథడ్ 1 నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది అనుకుంటే మెథడ్ 2 అది ఫార్ములా మెథడ్. ఒక్కసారి చూడండి చిన్న, ఇది నోట్ చేసుకోండి. అండ్ మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 వచ్చేసి ఇటువంటి సమ్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మెథడ్ 2 మోర్ అన్నప్పుడు మన ఫార్ములా ఏమవుద్దంటే స్టార్టింగ్లో మోర్ అన్నప్పుడు x/100 + x × 100 చేయాలి. x/100 + x × 100. ఇది మోర్ అన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. అదే స్టార్టింగ్లో లెస్ అన్నప్పుడు ఈ ఫార్ములాలో మైనస్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఎక్స్ అంటే ఏంటంటే అక్కడ ఏదైతే పర్సంటేజ్ చేంజ్ అవుతుందో అలా చేంజ్ అయిన పర్సంటేజే మనకి ఎక్స్ అనేది. అంటే ఎక్స్ ఇక్కడ ఎంత? 25/100 + 25 × 100. సో 25/100 + 25 125 × 100. 25 1 జా 25, 5 జా 5 1 జా 5, 20 జా. ఎంత పర్సంటేజ్ చిన్న? 20%. ఇలా ఫార్ములా ఆల్రెడీ చెప్తూ ఉన్నాను మీకు. ఇక్కడ కానీ మనకు మోర్ అని ఇస్తే ఇక్కడ ప్లస్ తీసేసుకోండి, ఇక్కడ కానీ లెస్ అని ఇస్తే ఇక్కడ ఏం తీసుకోవాలి? మనం మైనస్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ 3 గురించి మనం మాట్లాడాలి. మెథడ్ 3 సేమ్ ఈ ఫార్ములా మెథడ్ లాగే ఉంటుంది. ఇక్కడ x/100 + x × 100 అని చెప్పాం కదా. అక్కడ మెథడ్ 3లో ఫార్ములా జస్ట్ చేంజ్ బై రిజల్ట్ × 100 అని చెప్తాం, అంతకుమించి ఏం లేదు. చేంజ్ బై మెథడ్ 3లో చేంజ్ బై రిజల్ట్ × 100. చేంజ్ బై రిజల్ట్ × 100. చిన్న చేంజ్ బై రిజల్ట్ × 100. చేంజ్ అంటే అక్కడ మార్పు తక్కువైనా ఎక్కువైనా ఎంత మార్పు వస్తుందో అది మనకి చేంజ్. అంటే ఇక్కడ 20% ఎక్కువ తక్కువ అన్నాడంటే మరి చేంజ్ 25 బై రిజల్ట్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మోర్ అంటే 100కి యాడ్ చేస్తే అది రిజల్ట్ అవుతుంది, లెస్ అంటే 100కి మైనస్ చేస్తే అది లెస్ అవుతుంది. మరి ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి 100కి 25 ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇంటూ ఎంత నాన్న? 100. సో 25/125 × 100. 25 1 జా 25, 5 జా 5, 20 జా. అంటే ఎంత పర్సంటేజ్ అన్న మన ఆన్సర్?
20%. ఇలా ఒక కాన్సెప్ట్ నువ్వు కంప్లీట్గా అర్థం చేసుకుంటే నువ్వు సమ్మని ఎట్లాగైనా చేయొచ్చు. లేదండి అనుకుంటే ఫోర్త్ మెథడ్ కూడా ఇక్కడ ఉంది. ఏంటి నాన్న ఫోర్త్ మెథడ్ అంటే, చూడండి, వాడు ఏదైతే మనకి పర్సంటేజ్ ఇస్తాడో ఆ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్షన్ చేస్తాం. మరి ఆ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్షన్ చేయడం అంటే ఇచ్చిన 25%ని ఫ్రాక్షన్లో కన్వర్షన్ చేయాలి. ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్షన్ చేస్తే బై 100 చేయాలి. సో 25/100. మరి 25 1 జా 25 4 జా, సో 1/4. 1/4 నాన్న. 1/4 అంటే ఇక్కడ 4 అనేది మనకి ఎప్పుడు కూడా ఇనీషియల్ వాల్యూ కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి 1 అనేది ఇక్కడ మోర్ అంటే ప్లస్ చేయాలి, మరి లెస్ అంటే మైనస్ చేయాలి. మరి యాక్చువల్లీ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుంటే మనం ఎవరితో కంపారిజన్ చేస్తామో వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి డినామినేటర్లో ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏ అనేది బితో కంపారిజన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి యాక్చువల్లీ బి వాల్యూ ఇది అవుతుంది, ఇనిషియల్ వాల్యూ బి వాల్యూ అవుతుంది. లేదు డినామినేటర్ అనేది మనకు బి వాల్యూ అవుతుంది. సో ఇది 4 అయితే 4కి మోర్ కాబట్టి +1 న్యూమరేటర్. అదే లెస్ అనుకో 4కి 1 తక్కువ చేయాలి. సో ఇక్కడ 4కి 1 యాడ్ చేస్తే ఇది 5 అవుతుంది. అప్పుడు మనకి ఏ నుంచి చూసినప్పుడు బి అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ అంటే 5కి 1 తక్కువ. 5 4 కాబట్టి 5కి 1 తక్కువ. ఎక్కడి నుంచి చూడాలి? ఏ నుంచి చూడాలి. ఇంటూ ఎంతనన్నా 100. సో 5 1 జా 5 20 జా ఎంత పర్సంటేజ్? 20%. ఇలా వన్స్ నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇచ్చిన సమ్ ఏదైనా నువ్వు రిలాక్స్డ్గా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్ మనం 4 మెథడ్స్లో చెప్పాం. ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్ మీకు నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఈ సమ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి కంటెంట్ రానున్న రోజుల్లో చాలా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అన్నాను కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఇదే 25% ప్లేస్లో 20% కానీ ఇచ్చినట్లయితే ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్ ఏ అంటే మీ యొక్క ఆన్సర్ అనేది ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.